ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు 30,000, 40,000 కట్టాలి. కడితే కట్టండి లేతే లేదు. ఇదే ఆఖరి ఆప్షన్ అనంటే, ఇందాక ఒక ఆమె ఫోన్ చేసిందని చెప్పాను గదా! సారు మా ఆయన తీసుకెళ్ళాడు సార్ మా అబ్బాయిని. వాళ్ళు అప్పటికప్పుడు గాబరా గాబరా చేసేసారంట సారు. ఎవరు తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తు కోసమే కదా సారు. మా ఆయనేమో కూలోడు సారు. నేను గూడా ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటాను సారు. పల్లెటూరు సారు మాది. ఏం చేయాలో అర్థం కాలేదు సారు. ఇంట్లో గాజులుంటే సారు మా అమ్మాయి మార్వాడి కొట్టు దగ్గరికెళ్ళి ఆయనకిత్తేసారు. ఆయన మా ఆయనకి గూగుల్ పే, ఫోన్‌పే కూడా లేవు సారు. అక్కడ జరుగుతున్న ఏదైతే వెన్యూ ప్లేస్. ఊరుంటదో, ఆ ఊర్లో మా రిలేటివ్ ఉంటే సారు, వాళ్ళకి డబ్బులెత్తే అయి మార్వాడి, అటు నుంచి ఇటు కట్టాడు సారు. సరేనమ్మా కట్టే మరి. ఇప్పుడేంటంటే, అంతా అనుమానంగా ఉంది సారు అనంటే నవ్వాను. ఇలాంటివి అమ్మా ముందే చూసుకొని చేయాలి గదా! జాబ్ అంటున్నావు, డబ్బులడిగారంటున్నావు, ఇంతమందొచ్చారంటున్నారు. అసలు ఏంటమ్మా ఏంటంటే, అది ఫస్ట్ జాబ్ అని జెప్పారు సారు. తీరా ఎళ్తే అది ఇన్‌స్టిట్యూషను ఏదో ట్రైనింగ్. చెప్పారు. అవునమ్మా సేమ్ మాలాంటి ఇన్‌స్టిట్యూషనే. మాలానే ఉంటాయి అయి ఉంటాయి. అలాంటి ఇన్‌స్టిట్యూషన్సా అంటే, ఇప్పుడు మీ దగ్గర చేయాలంటే ఏం జేయాలి సారు అని. ఏముందమ్మా డైరెక్ట్‌గా అకాడమీకి రా. ఒకసారి చూస్తాం అబ్బాయిని, మాట్లాడతాం. ఏవి తక్కువున్నాయి, ఏవి ఎక్కువున్నాయి. ఇప్పుడు ఒక చదువు ఒక కాలేజీలో, స్కూల్‌లో ఎందుకు జాయిన్ అవుతారు? మనకు రానిది నేర్చుకోవడానికి జాయిన్ అవుతారు. కానీ నీ దగ్గర అన్నీ ఉండి, అన్నీ ఉన్న వాళ్ళకి నేర్పించటం అనేది మ్యాటర్స్ కాదు. ఏం తెలియనోడికి నేర్పించి, వాళ్ళ చేత లైఫ్ కొట్టించడం అనేది కదా! అమ్మా నువ్వు ఒక డిగ్రీ కాలేజీలో మీ అబ్బాయిని జాయిన్ చేపిచ్చారా అన్నారు గదా! డిగ్రీ కాలేజీ వాళ్ళు మీ దగ్గరికొచ్చి అడ్మిషన్ ఇచ్చారా? మీరు డిగ్రీ కాలేజీకెళ్ళి అడ్మిషన్ తీసుకున్నారా అని అడిగాను. హ్మ్. మేమే వెళ్ళాం సారు. వాళ్ళేమన్నా ఇంటర్వ్యూలు పెట్టారా డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వడానికి? పెట్టలేదు సారు. అర్థమైందా మరి? ఓకే. అమ్మా అన్నాను. అర్థమైందమ్మా అంటే, అర్థమైంది సార్. మరి ఏం చేయమంటారు సారు? ఇంకా చాలా డబ్బులు కట్టాలి సారు. ఈ ఇచ్చిన 30,000 గూడా మేము వెనక్కివ్వము అని మా ఆయన చేత కూడా సంతకం పెట్టించుకున్నారు సారు. కానీ ఒకటే బాధవుతుంది సారు. మేము పేదోళ్ళమే దొరికామా సారు ఇలాంటి ఆటికి. ఆ 30,000 అప్పు తీర్చడానికి 6 నెల్లో, 7 నెలల్లో మేము కూలి చేయాలి సారు. కానీ మా పేదోళ్ళ మీదకే ఎందుకు సారు ఇట్టంటోళ్ళు? అంటే మాకు చదువు రాదు. మేము ఏం చెప్పినా అదే పిల్లల వీటి కోసం మేము అయిపోతాం సారు అని ఆ తల్లి మాట్లాడిన మాటలు ఇంకా నాకు చెవుల్లో తిరుగుతా నాకు కోపం వచ్చింది దాని మీద. చాలా రోజుల నుంచి కొన్ని స్కామ్స్ అండ్ ట్రాప్స్ ఇలా చూస్తున్నాను.